హలో నల్లగండ్ల, నేను మీ శృతి హాసన్. ఈ జూలై 3 కలుద్దాం అట్ శుభప్రదం షాపింగ్ మాల్ నల్లగండ్ల. See you soon. Unbeatable prices. ములుగు జిల్లాలోని బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా జలపాతంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉప్పొంగుతున్న జల సవ్వళ్లు కనువిందు చేస్తున్నాయి అక్కడి పర్యాటకులను. దీంతో ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. తెలంగాణ నయాగారా జలపాతాలుగా పేరుగాంచిన బొగత జలపాతాలు సరికొత్త కళను సంతరించుకుంది. తొలకరి వరద నీటితో జలపాతాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. దీంతో జనాలు జలపాతాల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బొగత జలపాతాలకు నీరు వస్తుంది. 50 అడుగులు ఎత్తు నుంచి పాలధారలా జాలువారుతున్న జలపాతాలను వీక్షించేందుకు జనం పరుగులు పెడుతున్నారు. జలపాతాలలో జలకాలాడుతూ తనివి తీరా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో కాస్త ఆలస్యంగా జలపాతాల కళ సంతరించుకుంది. ఈ ఆదివారం సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉండడంతో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జలపాతం దగ్గర నీటి ప్రవాహం పెరుగుతుండటంతో పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అయితే టూరిస్టుల కోసం కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవడంపై సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. బొగత వాటర్ ఫాల్స్ చీకులపల్లి ఫాల్స్ అని కూడా అంటూ ఉంటారు. బొగత వాటర్ ఫాల్స్ ని చీకులపల్లి ఫాల్స్ అని కూడా అంటారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో బొగత జలపాతం ఉంది. కాళేశ్వరం భద్రాచలం అడవుల మధ్యన ఇది ఉంది. 30 అడుగుల ఎత్తు నుంచి వాగు నీళ్లు దుంకి కింద పెద్ద జలాశయంలా ఏర్పడతాయి. పచ్చని దట్టమైన అడవుల మధ్య కొండ కోణంలో నుంచి హోరెత్తే నీటి హొయల పరుగు నిండైన జలపాతం బొగత. ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అందాల్లో ఇది ఒకటి. ములుగు జిల్లాలోని బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా జలపాతంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉప్పొంగుతున్న జల సవ్వళ్లు కనువిందు చేస్తున్నాయి. దీంతో ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. తెలంగాణ నయాగారా జలపాతాలుగా పేరుగాంచిన బొగత జలపాతాలు సరికొత్త కళ్లను సంతరించుకున్నాయి. తొలకరి వరద నీటితో జలపాతాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. దీంతో జనాలు జలపాతాల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బొగత జలపాతాలకు నీరు వస్తుంది. 50 అడుగులు ఎత్తు నుంచి పాలధారలా జాలువారుతున్న జలపాతాలను వీక్షించేందుకు జనం పరుగులు పెడుతున్నారు. జలపాతాలలో జలకాలాడుతూ తనివి తీరా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో కాస్త ఆలస్యంగా జలపాతాల కళ సంతరించుకుంది. ఈ ఆదివారం సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉండడంతో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జలపాతం దగ్గర నీటి ప్రవాహం పెరుగుతుండటంతో పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలుగా పాటించాలని సూచిస్తున్నారు. అయితే టూరిస్టుల కోసం కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవడంపై సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. బొగత వాటర్ ఫాల్స్ ని చీకులపల్లి వాటర్ ఫాల్స్ అని కూడా అంటూ ఉంటారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో బొగత జలపాతం ఉంది. కాళేశ్వరం భద్రాచలం అడవుల మధ్యన ఇది ఉంది. 30 అడుగుల ఎత్తు నుంచి వాగునీళ్లు దుంకి కింద పెద్ద జలాశయంగా ఏర్పడతాయి. పచ్చని దట్టమైన అడవుల మధ్య కొండ కోణంలో నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం బొగత. ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అందాల్లో ఇది ఒకటి.